జయ బోలో గణేష్ మహారాజ్కి జయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ యొక్క విద్యను నాకు నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, అలాగే రామరాజు గారికి, ఇతర మిత్రులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎనర్జీ వాస్తుకి స్వాగతం. ఈరోజు నేను మీకు 37x37 సైటు స్థలంలో ఒక చిన్న షెడ్ వేయడం ఏ విధంగా అన్నది ప్లాన్ తీసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్థలం అనేది, ఈ స్థలం యొక్క ఉత్తరం 37 అడుగుల 6 అంగుళాలు, అలాగే తూర్పు అనేది 35 అడుగులు ఉంది. ఈ స్థలము తూర్పు 94 డిగ్రీలు తిరిగి ఉన్నటువంటిది. తూర్పు రోడ్డు ఉన్నటువంటి స్థలంలో ఒక షెడ్, జనరల్గా షెడ్ ఊరికే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, ఊరికే కూర్చోవడానికి స్థలాల్లో చూసుకుని అలా ఊరికే కూర్చుని వెళ్ళడానికి కావాల్సిన ఒక షెడ్ నిర్మాణం అడిగారన్నమాట. దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ యొక్క స్థలానికి పశ్చిమ వాయువ్యంలో ఒక 6 అంగుళాలు ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ 37 అడుగుల 6 అంగుళాలు కదా, 38 అడుగులు ఉంది. ఇక్కడ పశ్చిమ వాయువ్యం ఒక 6 అంగుళాలు ఎక్స్ట్రా ఉంది. ఇది ఒకటి కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకుని దీని కర్ణానికి ఈశాన్యం నుండి నైరుతికి, వాయువు నుండి ఆగ్నేయానికి ఈ లైన్ కర్ణాలు సరిపెట్టుకుని పూర్తి స్క్వేర్లో తెచ్చుకోవాలి. పూర్తి 90 డిగ్రీస్ మట్టానికి తెచ్చుకోవాలి. మట్టానికి తెచ్చుకున్న తర్వాత ఇందులో 16 అడుగుల ఉల్లోపల 16 అడుగుల 6 అంగుళాలతో కొలత ఇచ్చాను అనమాట. ఇటు చూసిన 16 అడుగుల 6 అంగుళాలు ఉల్లోపల కొలత. తర్వాత 7 అంగుళాలు పెట్టుకోవడం. 6 అంగుళాలు సిమెంట్ ఇటుతో కట్టేది, పైపులేసి కట్టే నిర్మాణం ఇది. కాబట్టి 6 అంగుళాలు కాబట్టి ప్లాస్టింగ్ వచ్చేసి అటు ఒక రంగులు ఇటు ఒక రంగులో పడుతుంది. 7 అంగుళాలు గోడ వేసాము. ఇక్కడ 7 అంగుళాలు గోడ వేస్తే మొత్తం దీని సెంటర్ టు సెంటర్ అనేది 17 అడుగుల 1 అంగుళం అయిందనమాట. కాబట్టి దీన్ని పూర్తిగా ఈ యొక్క స్థలాన్ని కర్ణాలతో సహితంగా అంతా సరిపెట్టుకొని సెంటర్ లైన్ లాక్కొని, సెంటర్ లైన్ నుంచి అలాగే ఈ సెంటర్ లైన్ నుంచి మనం 17 అడుగుల 1 అంగుళానికి సరిపడా ఇటు సగం అటు సగం డీవియేషన్ చేసి కరెక్ట్గా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇటు 9 అడుగుల 3 అంగుళాలు మిగులుతుంది. ఈ కొలత అనేది 9 అడుగుల 3 అంగుళాలు, ఉత్తరం 9 అడుగుల 3 అంగుళాలు మిగులుతుంది. దక్షిణంలో 9 అడుగుల 3 అంగుళాలు మిగులుతుంది. ఇక్కడికి ఉల్లోపల 16 అడుగుల 6 అంగుళాలు వేసేగా, అలాగే పడమర వైపు కూడా 9 అడుగుల 3 అంగుళాలు తీసుకుని చేసుకోవాలి. చేసుకుంటే మధ్యలో 16 అడుగుల 6 అంగుళాలు వస్తుంది. ఇక తూర్పుకు వచ్చేసి, తూర్పులో గేట్ ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, తూర్పులో ఈ 9 అడుగుల 3 అంగుళాల తర్వాత ఒక 4 అడుగులు గేటుకు వదులుకోవాలి. మిగతాదంతా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగ చేసుకొని ఇప్పుడు ఈ షెడ్లోకి వద్దాము. షెడ్ నిర్మాణంలో ఈ చివర 4 మూలలో 4 స్తంభాలు వేసాం. మళ్ళీ మధ్యలో సపోర్ట్ స్తంభాలు వేయాలి కదా. అట్లా చూసినప్పుడు మనకి ఇక్కడ గుమ్మం సరిపెట్టాలి. సెంటర్ లైన్ నుంచి ఒక ఇటువైపు షెడ్కి సెంటర్ లైన్ తీసుకున్నాము. షెడ్కి సెంటర్ లైన్ తీసుకుని ఇటువైపు 12 అడుగులు అనేది ఇటువైపు వేసాము. 12 అడుగుల తర్వాత 3 అడుగులు 3 అంగుళాలు గుమ్మం పెట్టుకోవాలి. అలాగే దాని పక్కన అప్పుడు సపోర్ట్ స్తంభం వేసుకోవాలి. ఈ సెంటర్ లైన్ నుంచి ఇటువైపు 15 అంగుళాలు వేసుకోవాలి. 15 అంగుళాలు వేసుకుంటే 3 9 27 అంగుళాలు కట్టా వస్తుంది సెంటర్లో. దాని తర్వాత 3 అడుగులు కిటికీ పెట్టుకుంటే దాని పక్కన స్తంభం వస్తుంది. ఈ స్తంభాలకి ఖాళీ అనేది ఎంత ఉందంటే, ఈ 17 అడుగుల 7 అంగుళాలు 17 అడుగుల 1 కొలత పక్క నుంచి సెంటర్ టు సెంటర్ స్తంభం చూస్తే, ఆ స్తంభం యొక్క సెంటర్ నుంచి 3 అడుగుల 11.5 అంగుళాలలో ఇంకొక పైప్ వేసుకోవాలి. అలాగే ఈశాన్యం నుంచి 3 అడుగుల 11.5 అంగుళాలతో ఇంకొక పైప్ వేసుకుని దాని పక్కన కిటికీ పెట్టుకోవాలి. అలాగే తూర్పులో 3 అడుగుల 11.5 అంగుళాల తర్వాత ఇక్కడ స్తంభం వేసుకున్న తర్వాత దాని పక్కన గుమ్మం వస్తుంది. దాని పక్కన 27 అంగుళాలు కట్ట వస్తుంది. దాని పక్కన 3 అడుగులు కిటికీ వస్తుంది. దాని పక్కన స్తంభం వస్తుంది. ఈ స్తంభానికి ఆగ్నేయమూల స్తంభానికి 3 అడుగుల 11.5 అంగుళాలు గ్యాప్ ఉంటుంది. అలాగే ఇది కూడా 3 అడుగుల 11.5 అంగుళాల తర్వాత ఇక్కడ కిటికీ వస్తుంది. తర్వాత 27 అంగుళాలు కట్ట వస్తుంది. తర్వాత మళ్ళీ 3 అడుగులు కిటికీ పెట్టుకోవచ్చు. అలాగే నైరుతి నుంచి ఈ స్తంభానికి 3 అడుగుల 11.5 అంగుళాలతో స్తంభం వస్తుంది. ఈ స్తంభాల మధ్యలో
అనేది మనం సెటప్ చేసుకోవాలి. ఈ సెటప్ చేసుకుంటే ఇక్కడ గర్భం ఎంత వచ్చిందంటే 9 అడుగులు 2 అంగుళాలు వచ్చిందనమాట. ఇది ఈ చదరం అనేది సెంటర్ టు సెంటర్ 9 అడుగులు 2 అంగుళాలతో చదరం వస్తుంది. ఈ చదరం అనేది అలా వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ ఆక్యుపై చేసేది ఏంటంటే మొత్తము ఈ విధంగా పెట్టినప్పుడు స్థలంలో పైశాచి వీధి, మనుష్య వీధి ఖాళీగా ఉంటుంది. బ్రహ్మ వీధి, దేవవీధి అనే దాంట్లో ఈ షెడ్ అనేది ఉంటుందన్నమాట. లోపలికి వచ్చి ఈ కిటికీలు, విండోస్, కిటికీలు పెట్టకపోయినా ఒకవేళ పెట్టగోడలు కట్టినా కానీ ఇంత ఎత్తు వరకు కట్టుకుని మిగతావి విండోస్ నిమిత్తంగా వదిలిపెట్టాలి. ఇక్కడ ఒక గుమ్మం 7 కిటికీలు అవుతాయి. అప్పుడు మనం ఒక కిటికీ తగ్గించుకోవాలనుకుంటే ఒక కిటికీ ప్లేస్లో అల్మార్ పెట్టుకుంటాం. ఈ కిటికీ ఎదుర్కొంటే ఇక్కడ అల్మార్ పెట్టచ్చు. లేదంటే ఇక్కడ గాలి తగ్గుతుంది అనుకుంటే ఏదైతే మనకి గాలికి అవసరం ఉండదో దాన్ని ఒకటి అల్మార్గా పెట్టుకుని మిగతా 6 కిటికీలు ఒక గుమ్మం ఒక అల్మార్ కింద పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని ఈ యొక్క ప్లాన్ని ఇలా రెడీ చేసుకుంటే 85% వచ్చింది పాజిటివ్ ఎనర్జీ. సరిపోవాలి. ఇంకా అన్నది పెంచగలవా అంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఇక్కడ భుజంగా అదితి ఉన్నది, అపహ ఉన్న ప్లేస్లో వాటర్ సంపు 3 అడుగులు ఇంటూ 5 అడుగులతో ఇక్కడ వాటర్ సంప్ తీసుకోవచ్చు. వాటర్ సంప్ తీసుకున్నట్లయితే దీనికి పాజిటివ్ ఎనర్జీ అనేది 100%గా వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది 0%గా. ఈ విధంగా ప్లాన్ సెట్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని మంచి ఎనర్జీ ఉన్న చోట కొంచెం పనులు అనేవి సానుకూల పడతాయి. ఇది ఆగ్నేయానికి తిరిగి ఉన్నటువంటిది 94 డిగ్రీలు, అంటే ఆగ్నేయ ప్రాచీలో 104 డిగ్రీలు. అయినప్పటికీ మనం ఏంటి పూర్తిగా జయంతిలోని అలాగే ఇంద్రలోని గుమ్మం పెట్టాం. జయంతిలోని ఇంద్రలోని గుమ్మం పెట్టుకోవడం వల్ల ఏంటి ముఖ్యం అనేది చూపిస్తాను మీకు. జయంతిలో ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తాడు. అలాగే మహేంద్రుడేమో మంచి నిర్వహణాధికారి అన్నమాట. జయంతిలో గుమ్మం పెట్టుకోవడం వల్ల డబ్బు లాభం, విజయం ఉంటుంది. అలాగే సామాజిక సంబంధాల వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే మహేంద్రలో ఉండటం వల్ల ద్రవ్య ప్రయోజనం ఉంటుంది. అలాగే ప్రభుత్వ అధికారుల వలన ఉపయోగం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం అనేది ఈ మంచి ప్లేసుల్లో నడవటం అనేది చాలా మంచిది. ఈ విధంగా మంచిది. సింహద్వారం అనేది 50% మనకి మంచిగా యాక్టివేట్ అవుతుంది అన్నమాట నడవటం వల్ల. సింహద్వారం అనేది మంచి దేవతా స్థానాల్లో విశ్వకర్మ గారు చెప్పిన దేవతా స్థానాల్లో నడవటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే గేట్ అనేది ఎప్పుడు 3వ పదంలోని 4వ పదంలోనేమో సింహద్వారం పెట్టమన్నారు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ 16 అడుగుల 6 అంగుళాల స్క్వేర్లో జయంత, మహేంద్ర 2 కలిపి ఒక గుమ్మం సైజ్ వచ్చినాయి. బయట గేట్ వచ్చేసి ఇక్కడ జయంతిలో పెట్టాము. జయంతి నుంచి ఇలాగా ఇలా వచ్చేటప్పటికి పూర్ణబాహు ఇది ఇలాగా ఉత్సంగ ప్రవేశమే కొంచెం కుడి చేతి వాళ్ళుగా ఇటు వెళ్తుంది. ఉత్సంగ ప్రవేశమే వెళ్తుంది. కొంచెం పూర్ణబాహు టైప్లో కొంచెం కుడి చేతి వరకు క్లాక్ వైజ్లో వెళ్తుంది అనమాట. ఇది బలాన్ని ఇస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ గేట్ ఎంట్రన్స్ ఇక్కడ పెట్టుకోవాలి. గేట్ ఎదురకుండా ఇక్కడికి ఏమీ లేకపోయినా, కిటికీ శాల్తీ ఏమీ లేకపోయినా ఇది జయంతి నుంచి నడవడం మంచిది. లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కారు రావడానికి వదులుకోవాలనుకోండి, ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి 9 అడుగులు 3 అంగుళాల నుంచి ఇక్కడ వరకు కూడా పెట్టేసుకోవచ్చు. ఈ 4+3 ఇక్కడ వరకు కూడా గుమ్మం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. జయ బోలో గణేష్ మహారాజ్కి జయ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ యొక్క విద్యను నాకు నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, అలాగే రామరాజు గారికి, ఇతర మిత్రులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వస్తి. జయ బోలో గణేష్ మహారాజ్కి జయ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జై హింద్.